సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 1:30 వరకు కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. సాయి కృష్ణ వ్యవహార శైలి, ఎవరితోనైనా విభేదాలు, గొడవలు, వివాదాలు ఉన్నాయా అనే కోణంలో వారిని ప్రశ్నించారు. గత ట్రాక్ రికార్డులపై కుటుంబ సభ్యులను ఆరా తీసి సిట్ అధికారులు డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఘటనకు ముందు తర్వాత జరిగిన పరిణామాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. చివరిసారిగా సాయి కృష్ణతో ఎప్పుడు మాట్లాడారనే వివరాలు వారు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే నమోదైనటువంటి సాక్ష్యాలతో కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను సిట్ అధికారులు సరిపోలుస్తున్నారు. ఘటనకు సంబంధించి పత్రాలు, ఆధారాలు ఉంటే అప్పగించాలంటూ అధికారులు కోరినట్లుగా తెలుస్తోంది. ఫోన్ కాల్స్, సందేహాలు, వ్యక్తిగత వివరాలపై ఇప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సాయి కృష్ణ నివాసం నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్లినటువంటి సిట్ అధికారులు ఘటన రోజు నమోదైనటువంటి కాల్ రికార్డింగ్స్ను పరిశీలించారు. పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు సేకరిస్తున్నారు. కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, డ్యూటీ రికార్డ్స్ తనిఖీలు చెక్ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీటీవీ ఫోటేజ్ను కూడా సిట్ బృందం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటన సమయంలో పోలీసుల కదలికలపై సిట్ అధికారులు ఫోకస్ చేశారు. దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సిట్ అధికారులు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నట్లుగా కనపడుతుంది. వారిని అడిగి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్లో ఉన్న సీసీ కెమెరాస్ని, అక్కడ వాళ్ళ వాకీ టాకీ రికార్డ్స్ని అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. దేనికోసం ఇదంతా చేస్తున్నారు అంటే, ఓవైపు సిఐ నాగరాజుని విచారిస్తే సరిపోతుంది అని ఓవైపు చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో పోలీసులు ఇప్పుడు సిట్ అధికారుల విచారణ కోణం ఏంటి అసలు? అంటే వస్తున్న ఆరోపణలకి తగిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? నందు, సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో ఏదైతే లాకప్ కేసు జరిగిందో, కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారు స్థానిక పోలీసులే. కారణం ఏంటంటే, సాయి కృష్ణని మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకుని వచ్చే దగ్గర నుంచి, అంటే వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం, మళ్ళీ కృష్ణలంక పోలీసులకు తీసుకురావడం, దీనికి సంబంధించిన మొత్తం సీసీ ఫుటేజ్ ని వెతికే పనులు అయితే పెట్టారు. అయితే ఇప్పుడు దాకా 2-3 రోజుల నుంచి సిట్టు రాకముందు నుంచి ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులు పూర్తిగా ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. తర్వాత నిన్న ఉదయం ప్రభుత్వం దీని మీద సిట్టుని ఏర్పాటు చేసింది. ఒక ఐజీ ర్యాంక్ అధికారిని, మరో 3 ఐఏఎస్ అధికారులని, ఇంకొక ఏఎస్పీ స్థాయి అధికారిని దీంట్లో రంగంలో చేసింది. అయితే సిట్టు నిన్న మధ్యాహ్నమే అధికారులందరూ కూడా విజయవాడ కృష్ణలంకకి చేరుకున్నారు. నిన్న రాత్రంతా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణ ఏదైతే అంతకుముందు చేస్తున్నారో, దేవప్రసాద్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఎస్పీలు చేసిన విచారణ, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకున్నారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా సిట్టుకి సంబంధించిన అధికారులు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళ దగ్గర నుంచి సేకరించారు. సాయి కృష్ణకి గొడవలు ఏమన్నాయా, సిఐకి సాయి కృష్ణకి మధ్య ఇష్యూస్ ఏంటి, లేదు పాత ఏమన్నా ఇష్యూస్ లో వీడు ఎంట్రీ అయి ఉన్నాడా, బయట వినపడుతున్న 2-3 ప్రచారాలు ఏమైతే ఉన్నాయో ఆ 2 అంటే ఒకటి జగ్గేపేట సంబంధించిన ల్యాండ్ ఇష్యూకి సంబంధించిన గొడవ ఏంటి, వీటన్నిటికి సంబంధించి తల్లిని, తర్వాత కుటుంబ సభ్యులను అడిగే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి సమాచారాన్ని వాళ్ళు పోలీసులకి అందించారు. తర్వాత ఇప్పుడు ఐజీ రామకృష్ణ కూడా, ఐజీ రవిప్రకాష్ కూడా ఈరోజు వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు మరో కోణం, ఇప్పుడు వరకు జరుగుతున్న అంశాల మీద 3 రోజుల పాటు అంటే నాగరాజుని మద్దతుగా నిన్నటి నుంచి నిన్న ఇంటి దగ్గర ఆందోళన చేస్తే, ఈ ఆందోళన ఈరోజు రైల్వే అంటే రోడ్ల మీద రాస్తారోకోలు కొన్ని ప్రాంతాల్లో చేసేంత వరకు వెళ్ళింది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, అసలు ఏంటి, దీనికి ఎందుకు ఈ వ్యక్తి వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి, ఎవరు దీనికి కారణం, నాగరాజుకి మద్దతు పలుకుతున్న వ్యవహారాలు ఏంటి, వాటికి సంబంధించిన ఎవరు ఏంటి చేస్తున్నారు, పూర్తిగా కూడా సిట్టు కుప్పీలాగే పనిలో పడింది. అయితే ఇప్పుడు ఓవైపు కృష్ణమోహన్, ఓవైపు సిట్ అధికారుల విచారణ జరుగుతుంది,
ఇటు వీళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు, ఈ ఆధారాలు సేకరిస్తున్నారు. అండ్ మరోవైపు ఈ మధ్య లాస్ట్ 2-3 డేస్లో మనం చూసాం కొన్ని మీడియా సంస్థల్లో కానీ లేదంటే కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు కానీ చూస్తే సిఐ నాగరాజుకి సపోర్టుగా ఒక కైండ్ ఆఫ్ ప్రచారం మొదలైంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని, ఆయన చాలా గొప్పగా సేవ చేశాడని చెప్పేసి ఇలాంటి ఒక ప్రచారం కూడా మొదలైంది. మనం ఎలా చూడొచ్చు ఈ కోణాన్ని? రెండు కోణాలు మనం చూడాల్సిందే. ఎందుకంటే ఒక అధికారి నిజంగా గొప్ప వ్యక్తి అయితే మనం గొప్ప వ్యక్తి అనే చెప్పాలి, సిన్సియర్ అయితే సిన్సియర్ అనే చెప్పాలి. లేదు అతను మీద అతను కొన్ని అసాంఘిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అయినట్టు ఫోటోలు వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి, కొంతమంది బాధితులు ఆయనకి అగైనెస్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చెప్పాల్సిన పరిస్థితి. మనం ఒక్క లైన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేసు ఏం జరిగింది, అతని వ్యక్తిత్వాన్ని ఏంటి, ఇతనికి ఉన్న వ్యక్తిత్వం, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. పబ్లిక్ విపరీతంగా మనకి కొన్ని కాల్స్ చేసి ఇతని మీద ఉన్న మధ్యస్థాల సంబంధించిన వ్యవహారాలు, తర్వాత ఇతర అంశాలు, కొంత ఇతను ఎటువంటి ఏంటిది బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ లో ఇతను ఎక్కడెక్కడ ఏం చేశాడు, వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి తప్పలేదు. మనం ఎవరు అవునన్నా కాదన్నా జరిగిన వాస్తవాల్ని మనం చెప్పాల్సిందే. రెండవది, ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూస్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కేసుకు సంబంధించో లేకపోతే ఇంకోటో జరిగిన వ్యవహారంలో సిట్ మాత్రం కొంత దూకుడైతే పెంచింది. ఈ రోజు పూర్తి స్థాయి అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు, పోలీస్ స్టేషన్ లో చేరుకున్నారు. నేను అదే చెప్తున్నాను, నిన్న మొన్న ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఆందోళన చేయాలని లేకపోతే ఇంకోటి చేయాలని చూశారు, దాని మీద సీఎంఓ కూడా ఇందాకనే ఆరా చేస్తుంది. ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకని వీళ్ళు ఇది చేస్తున్నారు, నిజంగా అంత వ్యక్తి మంచివాడైతే మరి అతని అదుపులో తీసుకుంది ఎవరు, అతను మరి ఎవరు సాయికృష్ణుని చంపారు, సాయికృష్ణుని చంపిన తర్వాత ఆ మృతదేహం ఎక్కడికి పోయింది, మరి సాయికృష్ణుని విషయంలో ఒక నాగరాజునే బలుపచ్చు చేశారా ఉన్నతాధికారులు ఎవరైనా, లేదు నిజంగానే నాగరాజు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ లేదా, చెప్తే ఎవరు చెప్పాలి? ఒకటి నాగరాజు అన్నా చెప్పాలి తన కోణాన్ని, రెండవది సిట్ అన్నా చెప్పాలి, పోలీసులు విచారిస్తున్న సిట్ అన్నా చెప్పాలి. ఈ రెండు కోణంలో మరి ఇప్పుడు దాకా నాగరాజు నోతురాళ్ళ, కానీ నాగరాజు 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. సో ఇంకొకరు ఇది సిట్టు విచారణ జరుగుతుంది, ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయాలనుకుంటే ఎవిడెన్స్ అన్ని ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర తీసుకోవాలి. మరి ఎవిడెన్స్ ఏది? ఇప్పుడు దాకా 3 రోజుల పాటు అధికారులు నిర్వహించిన కేసులో మరి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదా? ఆ ఎవిడెన్స్ దొరకనప్పుడు అతను ఎందుకు సస్పెండ్ చేశారు? అంటే ముందు సస్పెండ్ చేశారు కదా, వీఆర్కి పంపించారు, సస్పెండ్ చేశారు, తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేశారు, 302 కట్టారు, అంటే మర్డర్ చేశాడు. దాన్ని మొత్తం అధికారులకు ధృవీకరించినట్టే కదా కేసు, ఎఫ్ఐఆర్ కడితే. మరి ఎందుకు సాయికృష్ణ మరి ఎక్కడ? ఇప్పుడు దాకా సాయికృష్ణ ఎక్కడ? సాయికృష్ణ వేర్ అబౌట్స్ లేవు, చంపేసినప్పుడు కావాల్సిన డేటా లేదు, తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ లేవంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందుకే సిట్ లాంటి అధికారులు కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. పెద్ద స్థాయి అధికారులకి ఈ కేసును అప్పచెప్పింది ప్రభుత్వం. ఈ కేసును కూడా సీరియస్ గా తీసుకుంటుంది. లేదు ఒకవేళ ఈ కేసు కానీ కట్టేసి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, అందుకోసమనే కొంత వెయిట్ చేస్తుంది పోలీసు కూడా. అసలు ఇది మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని ఏం చేయాలి చూస్తున్నారు, దానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. మరోవైపు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరు నాగరాజుకు సంబంధించిన బాధితులు ఆర్టీవీకి మిగతా మీడియాలకి మాట్లాడే అప్రోచ్ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇతని పట్ల సఫరర్ కావచ్చు, వాళ్ళు ఏం చేశారనే అంశాన్ని కూడా డైరెక్ట్ గా వెలుగులో చెప్తున్న పరిస్థితి చూసాం. ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి. సో ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందని చూడాలి. అయితే మనకున్న సమాచారం ఈ రోజు రాత్రి రేపు ఉదయం లోపల నాగరాజుని అదుపులో తీసుకుంటారు అని కూడా చెప్తున్నారు. కానీ నాగరాజు అయితే ఎక్కడ పారిపోలా, ఆయన ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. మీరు ఎప్పుడన్నా రండి అని ఆయన చెప్తున్నారు. వీళ్ళు ఎవిడెన్స్ లేకుండా కేసు కట్టలేరు. ఇవన్నీ కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ నడుస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. యా రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పరిణామాలు చాలా వేగంగా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఓవైపు